వెల్కమ్ టు అమ్మ వంట రహస్యాలు. హలో వ్యూయర్స్, అందరూ బాగున్నారా? ఈరోజు మనం చేయబోయే కూర పల్లెటూరి స్పెషల్ టమాటా కోడిగుడ్డు కూర. వావ్, చూడండి వ్యూయర్స్, కర్రీ చూస్తేనే నోరు ఊరిపోవాల్సిందే. నిజంగా నాకైతే ఎప్పుడెప్పుడు తినేద్దామా అని ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, కమ్ టు మై అమ్మ వంట రహస్యాలు. వీడియోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన ఛానల్. పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కడం మర్చిపోకండి. అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. టమాటా కోడిగుడ్డు కూరకు కావలసిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. కొత్తిమీర ఆకు, ఉల్లి ఆకులు 1 కప్పు, సన్నగా తరిగిన ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కరివేపాకు, పచ్చిమిర్చి 3, సన్నగా తరిగిన టమాటాలు 1/2 కేజీ, ఉడికించిన కోడిగుడ్లు 4, ధనియా పౌడర్, జీలకర్ర 1/2 టీ స్పూన్, ఆవాలు 1/2 టీ స్పూన్, ఉప్పు రుచికి సరిపడా, కారం 2 టేబుల్ స్పూన్లు, నూనె 4 టేబుల్ స్పూన్లు. ముందుగానే ఉడికించి ఘాట్లు పెట్టుకున్న గుడ్లను ఫ్రై చేసుకోవాలి. దానికోసం మనం ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి, నూనె వేడెక్కగానే అందులో చిటికెడు పసుపు, ఉప్పు వేసి మనం ముందుగానే ఉడికించి ఘాట్లు పెట్టుకున్న గుడ్లను వేసి కొద్దిగా రంగు వచ్చే వరకు సన్నని మంట మీద వేయించుకోవాలి. వాటిని పక్కకు తీసుకొని ఒక గిన్నెలో పెట్టుకోవాలి. అదే కడాయిలో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని అది వేడెక్కిన తర్వాత ముందుగా పచ్చిమిర్చి, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. అవి కొంచెం చిటపటలాడిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకొని మరి కాస్త మగ్గనివ్వాలి. ఆ తర్వాత కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అలాగే చిటికెడు పసుపు వేసుకొని కలుపుకొని ఆ తర్వాత సన్నగా తరిగిన టమాటా ముక్కలు వేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకొని రెండు నిమిషాలు చిన్న మంట మీద ఉడికించాలి. 2 టేబుల్ స్పూన్ల కారం, అలాగే ముందుగానే ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లితో తయారు చేసుకున్నటువంటి మసాలా వేసుకోవాలి. ఇక ఇప్పుడు నేను వేసే ఈ చిన్న రహస్యమైన ఇంగ్రీడియంట్ వల్ల మన కర్రీ మరింత రుచిగా మారుతుంది. అదే ఉల్లి ఆకులు. ఉల్లి ఆకులు వేశాక సన్నని మంట మీద ఒక 3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఆ తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న గుడ్లను వేసి 1 నిమిషం పాటు ఉడికించాలి. ఇక చివర్లో కొత్తిమీరాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే, ఇక ఎంతో రుచికరమైన పల్లెటూరి స్పెషల్ టమాటా కోడిగుడ్డు కూర రెడీ. మీరు కూడా ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేసి రుచి చూసి మాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.